నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో, కరెంట్‌లీ మనకి ఇప్పుడు కొత్తగా మనం డయాబెటిస్ ఇయన్నీ ఎప్పుడు వింటూనే ఉంటాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త ఇదేంటంటే మనం ఐకోడెక్ అనే ఒక కొత్త రకమైన ఇన్సులిన్ మనకి మార్కెట్ విపణిలోకి వచ్చిందనమాట. ఇది నోవో నార్డిస్క్ అనే కంపెనీ ఎప్పటినుంచో ఇన్సులిన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఈ ఇన్సులిన్‌ని మనకి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. అసలు ఈ ఇన్సులిన్ ఐకోడెక్ అంటే ఏంటి? దీని గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం. సో, ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనం రోజు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ వాడుతూ ఉన్నారు. అయితే ఇన్సులిన్‌లో మనకి షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటాం. అంటే మనం తిన్న వెంటనే మన షుగర్ లెవెల్‌ని కంట్రోల్ చేసే ఇన్సులిన్, లేదంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఆర్ బేసల్ ఇన్సులిన్ అంటామట. అంటే రోజంతా మన షుగర్‌ని కంట్రోల్ చేసే ఇన్సులిన్. ఈ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ అంటే మనం ఏం చేస్తామంటే జనరల్లీ మనం జస్ట్ ఫుడ్ తినే ముందు తీసుకుంటాం. ఈ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం రోజుకి ఒకసారి మాత్రమే తీసుకుంటాం. ఇది చాలామందికి మనం ఇచ్చే యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్తో పాటు ఆటోమేటిక్గా అప్పుడప్పుడు కొంతమందికి ఈ లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ రాత్రిపూట అనేది మొదలు పెడతాం. చాలామందికి తెలిసి ఉంటుంది మనం జనరల్గా గ్లార్జిన్ ఇన్సులిన్ అంటే మార్కెట్ విపిన్లో కనుక మీరు ఆలోచిస్తే ల్యాంటస్ ఇన్సులిన్ అని పిలుచుకుంటాను దీన్ని ఎక్కువ వరకు, ఆర్ లేకపోతే బెసగ్లార్, బెసెలాగ్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. కానీ దాని ఒరిజినల్ మాలిక్యూల్ పేరు గ్లార్జిన్. సో ఈ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్తో పాటు చాలామందికి మేము ఏం చేస్తూ ఉంటాం, రాత్రిపూట సింగిల్ టైం ఒకటేసారి ఇన్సులిన్ ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఉదయం లేవగానే వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉండేటట్టు, బెటర్ కంట్రోల్లో రావడానికి, లేకపోతే 10-15 సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఈ అప్పుడప్పుడు సింగిల్ టైం ఇన్సులిన్ అనేది పెడతా ఉంటాం. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఎవరైతే సింగిల్ టైం ఇన్సులిన్ అనేది తీసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వారానికి ఒక్కసారి మాత్రమే ఇన్సులిన్ తీసుకునే అవకాశం వచ్చిందనమాట. సో ఈ ఇన్సులిన్ ఏంటంటే మనం వారంలో ఒక్క రోజు మాత్రమే ఇన్సులిన్ ఇస్తాం. వారికి ఇంకా మిగతా రోజులు ఇన్సులిన్ అనేది అవసరం ఉండదు. వాళ్ళు రెగ్యులర్గా వాడుకునే మందులు వాళ్ళు అలానే వాడుకుంటూ ఉండొచ్చు. ఈ రోజు తీసుకునే బదులు, రోజు రాత్రిపూట సింగిల్ టైం ఇన్సులిన్ తీసుకునే బదులు మనం కేవలం ఆదివారం రోజు ఒక్కసారి మాత్రం ఇన్సులిన్ ఇచ్చామంటే వారికి ఈ వారమంతా షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు దీని మీద వీరు ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి విపరీతమైన స్టడీస్ ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇది కేవలం భారతదేశంలోనే కాదు, మనకంటే ముందు ఆల్మోస్ట్ సంవత్సరం ముందు చైనా లోపలికి వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ యుఎస్ FDA అప్రూవల్ తోటి ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా దీన్ని అప్రూవ్ చేశారు ఫర్ టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అప్రూవ్డ్ అనమాట. భారతదేశంలో అయితే ఈవెన్ టైప్ 1, టైప్ 2 ఇద్దరికీ భారతదేశంలో కూడా అప్రూవ్ అనేది వచ్చింది. ఈ ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందంటే మనకి ఇది తీసుకున్న తర్వాత వెంటనే మనకి ఇది బాడీలోకి తీసుకున్న 6-16 గంటల లోపల మనకి దీని యాక్షన్ అనేది మొదలవుతుంది. ఆ తర్వాత వారం మొత్తం మన షుగర్ని ఒక మోతాదు పాటు కంట్రోల్లో పెడుతుంది. కానీ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం ఈ ఇన్సులిన్తో పాటు యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారో ఆ ఇన్సులిన్ కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కానీ రోజుకు ఒకసారి తీసుకునేవారు ఎవరైతే ఉంటుందో ఇన్సులిన్ రాత్రిపూట, వారికి మాత్రం ఇది ఖచ్చితమైన శుభవార్త అనమాట. ఇది కేవలం ఎందుకంటే వారానికి ఒక్కసారి మాత్రం మనం జస్ట్ ఇన్సులిన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నార్మల్గా మీరు రోజుకి ఇప్పుడు 10 యూనిట్లు ఇన్సులిన్ రోజు రాత్రికి ఒక్కసారి తీసుకుంటున్నారంటే ఈ ఇన్సులిన్లో 7 రెట్లు ఇస్తామన్నమాట. అంటే సుమారుగా వారానికి ఒక్కసారి 70 యూనిట్లు పాటు ఇచ్చేస్తే ఆ 70 యూనిట్లు మనం మెల్లిమెల్లిగా మన బ్లడ్ స్ట్రీమ్ లోపలికి రిలీజ్ అయ్యి మొత్తం వారం అంతా మనకి షుగర్ని కంట్రోల్లో పెడతా ఉంటుంది. సో దీనివల్ల మనకి విపరీతమైన హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ రావడం అలాంటివి కూడా ఏముండదు. అంటే షుగర్ పడిపోవడం అలాంటిది కూడా ఏమీ జరగదు. మనం ఎలా అయితే రెగ్యులర్గా ఇంతకుముందు డెగ్లూడెక్ ఇన్సులిన్, గ్లార్జిన్ ఇన్సులిన్ తీసుకుంటున్నామో వాటిలో ఎలా అయితే హైపోగ్లైసిమిక్ ఎపిసోడ్స్ ఉన్నాయో, అంటే షుగర్ తగ్గడం ఎలా ఉందో దీంట్లో కూడా సేమ్ అదే మోతాదులో కొంతమందిలో షుగర్ తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఇది చాలా సేఫ్. ఎవరైతే కేవలం వారానికి ఒకటేసారి ఇన్సులిన్ తీసుకుందాము అనే ఐడియాలో ఉంటారో రోజు తీసుకునే బదులు వారికి ఇది ఒక పెద్ద శుభవార్త. సో దీని ఇన్సులిన్ పేరు ఐకోడెక్. సో మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేసి ఒకవేళ మీరు కానీ మీ ఇన్సులిన్ని మార్చుకుందాము అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఐకోడెక్ ఇన్సులిన్ మీదకి మారచ్చు.